సేవకులకి నా ప్రభావ యవనస్తులు ప్రోత్సహిస్తున్న బిడ్డలను జ్ఞాపం చేసుకొని అయినా వారి యొక్క కుటుంబాలు వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, బిడ్డల ప్రయాణంలో ప్రభావ వారి కుటుంబాలని బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా అలాగే ప్రభా ఈత మొక్కలు మరి వెంకటేశ్వరుని జ్ఞాపం చేసుకునైనా నీ సేవకులైనా ప్రభా జ్ఞాపం చేసుకుని మంచి స్వస్థత అనుగ్రహించు ప్రభా. నాయన సువార్త చెప్పుటకు నీ బిడ్డకి నా ప్రభా శక్తిని బలాన్ని పొందుకున్నటకు ఆ బిడ్డకుండా అనారోగ్యాన్ని కొట్టివేసిన ప్రభా చక్కని ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలయ్యా అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది అనంతవరం యెహోవానీశ్వర ప్రార్థన నా ప్రభా, ఈ అనంతవరం గ్రామంలో ఇంకా అనేక మందిని నా ప్రభా నీ సన్నిధిగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు స్తోత్రాలనైనా, దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దినపోషలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా నా ప్రభా అదిగొన్న తండ్రి నా ప్రభా దినపోషణప్పుడు నీకు వారు ఇచ్చిన రెట్లు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు. వారి హస్తాలు చిగురింప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా కానుకేసిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వాటి కానుకలు నీకు సేవార్థం అవటానికి కృప దయచేస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా ప్రభా నా తండ్రి ముందుండే సమయం అంతా కూడా నీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. పాటలు ఏందేమి వాక్యం అందేమి నీవే అధ్యక్షుడివై వహించి నీ నామాన్ని మహిందించుకోమని ఈ కొద్ది మనలో నీ కుమారుడు నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడివేడుకొనిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో 2 పాటలు విన్నాం. మొదటిగా సోదరి కల్పన, బ్లెస్సీ వాళ్ళిద్దరు కలిసి చక్కని పాట పాడతారు. ఆ తర్వాత సోదరు అనూష కూడా ఒక చిన్న పాట పాడుతుంది. ఆ తర్వాత మన వాక్పచ్చులకు వెళదాం. నిస్సి ఆ మౌత్ తీసుకెళ్ళా. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్యా నా మనసు పొంగింది. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్యా నా మనసు పొంగింది. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నీవే, నా ప్రతి బాటలో నీవే, నా ప్రతి శ్వాసలో నీవే, ప్రతి ధ్యాసలో నీవే, ప్రతి మాటలో నీవే, నా ప్రతి బాటలో నీవే. ఒక్కసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది. ఒక్కసారి నీ ముఖము చూడగానే యేసయ్యా నా మనసు పొంగింది. నీ సిలువ నుండి కురిసింది ప్రేమ, ఏ ప్రేమ అయినా సరితూగునా. నీ దివ్య రూపం మెరసింది ఇలలో, తొలగించి నాలోని ఆవేదన. నీ సిలువ నుండి కురిసింది ప్రేమ, ఏ ప్రేమ అయినా సరితూగునా. నీ దివ్య రూపం మెరసింది ఇలలో, తొలగించి నాలోని ఆవేదన. నా ప్రతి శ్వాసలో నీవే, ప్రతి ధ్యాసలో నీవే, ప్రతి మాటలో నీవే, నా ప్రతి బాటలో నీవే, నా ప్రతి శ్వాసలో నీవే, ప్రతి ధ్యాసలో నీవే, ప్రతి మాటలో నీవే, నా ప్రతి బాటలో నీవే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్యా నా మనసు పొంగింది. ఇలలో నా ప్రతి మనిషి నీ రూపమే కదా, బ్రతికించు మమ్ములను నీ కోసమే. తొలగాలి చీకటి
అనుష. చూడు. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది
నిసి అమౌత్ ఇస్తాను. అందరూ లేచి నిలబడి ఒక చక్కని పాట పాడుకున్న మరొక పాట. నుసి మీ మాంకి నాన్న అందరికి వచ్చిన పాట. సాగేద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా, కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో అనే పాట పాడుకున్నాం. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా, కృంగిపోను ఏనాడు, కుదువలేదు నా యేసులో. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా, కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా, కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. తన రూపములో నన్ను చేసుకొని, తన రక్తముతో పరిశుద్ధపరచి, తన రూపములో నన్ను చేసుకొని, తన రక్తముతో పరిశుద్ధపరచి, నూతన క్రియలు నాలో చేసి, నా దోషములను క్షమించిన, నూతన క్రియలు నాలో చేసి, నా దోషములను క్షమించిన. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాలో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా, కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. తన జములో నన్ను చేసుకొని, పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి, తన రాజ్యములో నన్ను చేర్చుకొని, పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి, పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాగ్దానమిచ్చిన, పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాగ్దానమిచ్చిన. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాలో
సాగెద నేను యేసునిలో శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు కొదువలేదు నా యేసులో. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు కొదువలేదు నా యేసులో. ఒకసారి హలో చూద్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. మన ముందున్నటువంటి వాక్పక్ష నిమిత్తం సోదరులు నవీన్ తమ్ముడు ప్రార్థన చేస్తారు. అంత తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా పరమ తండ్రి, వందనములు స్తోత్రములు దేవా. ప్రభా మరొక మారు నీ పాదాల చెంత చేరి ప్రభా నీ వాక్యానికి వినుటకు మా హృదయాలని ప్రభా నైనా తెప్పరల చేసుకున్నట్టుకు నీవు చూస్తూ ఉండగా తండ్రి నైనా ఏర్పరచిన వాక్య భాగాన్ని తండ్రి విభజించి ప్రభా మా హృదయాంతరంగంలోకి సరిపోయిన రీతిగా ప్రభా మమ్మల్ని ప్రభానైనా హెచ్చరించే రీతిగా మాతో మాట్లాడే మొదటి వర్తమానంలో ప్రభానైనా, రెండవ ముఖ్యమైన వర్తమానంలో ప్రభానైనా మాతో సంపూర్తిగా మాట్లాడి ప్రభానైనా అయ్యా తండ్రి మమ్మల్ని సరిచేయమని అడిగి వేడుకుంటున్నాం. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. నిలబడి నీ దాసుని ప్రభావ బహుగా వాడుకొని నీ నోటి బోరగా వాడుకొని తండ్రి నైనా మాకు విలువైన మాటలతో మమ్మల్ని నింపమని అయ్యా, ఆది నుంచి అంతవరకు నీ నామానికి మహిమకరంగా చేసుకోమని ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ విశాలంగా కూర్చోండి. ప్రభు పక్షాన చేరవచ్చినటువంటి ప్రియ సంఘానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు. దేవుడు మీ అందరిని నిండారుగా దీవించునుగాక. దేవుని వాక్యాన్ని మనము చదువుకొని మనం ధ్యానించుకున్నాం. తమ్ముడు ప్రార్థించినట్లుగా దేవుడు మన కోసం ఏ మాటలను దాచిపెట్టాడో ఆ మాటల్ని మనము నా నోటి ద్వారా నేను కూడా మీలాగే దేవుడి స్వరాన్ని వినటానికి ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు ధ్యానాంశం నిమిత్తము యోబు గ్రంథం 31వ అధ్యాయము 37వ వచన భాగాన్ని చదువుకున్నాం. ద జోబ్ చాప్టర్ 31 వర్స్ 37. యోబు గ్రంథం 31వ అధ్యాయము 37వ వచన భాగాన్ని తమ్ముడు చదువుతాడు. బిగ్గరగా మనము ఆలకిద్దాం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళెదను. నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు వందనాలు. నీ యొక్క గ్రంథములో నుంచి ఒక వచన భాగాన్ని చదువుకున్నాం. ఈ వచన భాగాన్ని మీరు వినిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ నడిపింపు నాకు దయచేసి మా అందరికీ అవసరమైనటువంటి మా హృదయాలను తెప్పరిల్లంపు చేసేటువంటి నీ వాక్కులు ఈ వాక్యం ద్వారా మాకు అందిస్తారని, వినగలిగిన చెవుని, గ్రహించగలిగిన హృదయాన్ని మా అందరికి అనుగ్రహించమని యేసే నామములో ప్రార్థించి నీ వాక్కుల కోసం చూస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మాటలు పలికిన వ్యక్తి యోబు.
యోబు గురించినటువంటి పరిచయం మనకు వేరుగా అవసరం లేదు. యోబు గురించిన పరిచయం మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆయన దేశం ఊజు దేశం, ఆయన వ్యక్తిత్వం యథార్థత, న్యాయం, భయభక్తి, బహుశా పవిత్రత అనేది ఆయన వ్యక్తిత్వంగా మనం చూస్తామండి. బహుశా ఈ యొక్క విషయాలు ఎవరు చెప్పారంటే దేవాతి దేవుడే స్పష్టంగా తన నోరారా యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ యోబు జీవితం మనం చూసినట్లయితే కష్టాలమయమండి. కన్నీరే కనిపిస్తుంది, దుఃఖమే తాండమాడుతుందండి. శ్రమలు ఎలాగా ఉంటాయి, శ్రమలు ఎలాగా ఉండొచ్చు అని చూడాలంటే మనం వేరువేరుగా చూడనవసరం లేదు. కానీ యోబును చూస్తే శ్రమలు ఎలాగ ఉంటాయో మనకు అర్థమైపోతుందండి. బహుశా యోబు లాంటి శ్రమలు ఈ భూప్రపంచం మీద ఎవరూ బహుశా పడలేదేమో అనిపిస్తుంది ఆ యొక్క అధ్యాయాలు, ఆ యొక్క యోబు గ్రంథం చదివినప్పుడు అండి. అయితే ఈ యోబు భౌతికంగా శారీరకంగా శ్రమను అనుభవిస్తూ భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు సమస్తాన్ని కోల్పోయిన తర్వాత ఆయన ఆదరించడానికి వచ్చిన స్నేహితుల ద్వారా ఆదరణ పొందటానికి బదులుగా వారి మాటల ద్వారా అతను బహుశా ఎంతగానో గాయపరచబడినటువంటి వాడిగా మనం చూస్తున్నాం ఆ యొక్క వచ్చిన భాగాల్లో. బహుశా ఇద్దరు స్నేహితులు ముందుగానే వచ్చి ఏదేదో మాట్లాడుతుంటారు. ఆ మాటలను బట్టి యోబు హృదయం గాయపరచబడిందండి. స్నేహితులంటే కష్టాల్లో ఆదుకునేవారు, బాధల్లో ఆదరించేవారుగా, బహుశా అనారోగ్యంలో బహుశా మన పక్క నుండి బలపరిచేవారుగా ఉండాలి. కానీ యోబు స్నేహితులు విచిత్రమైన వారండి. వారు అలాగా చేయలేదు. కానీ యోబును ఆదరించడానికి వచ్చారు, కానీ బహుశా వారు ఆదరించకపోగా యోబును తప్పుపట్టడం ప్రారంభించారని ఈ యొక్క అధ్యాయాలన్నీ చదివినప్పుడు మనము గమనిస్తున్నామండి. అయితే ఇవన్నీ విన్న తర్వాత ఈ శ్రమలన్నిటిలో గుండా బహుశా ఈ కష్టాలన్నిటిలో తను సృజించిన దేవుణ్ణి, లేకపోతే ఈ బాధలన్నిటి గుండా తను ఎవరి కోసం బ్రతుకుతున్నాడో, తను సృష్టించినటువంటి దేవాతి దేవుడి దగ్గరికి ఎలాగ వెళతానో, ఎలాగా ఆ దేవుడి కోసం సిద్ధపడతానన్న మాటను ఇప్పుడు మనం చదువుకున్న మాటను మనం చూస్తున్నాం. ఏ మాట తమ్ముడు చదివాడు కదా, నిత్యం నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆ యొద్దకు వెళ్ళేదను. యోబు పలికినటువంటి ఈ మాటలు సాధారణమైన మాటలు కాదండి. ఎంతో దృఢంగా, ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మికతో, ఎంతో ధైర్యంగా చెప్పబడుతున్న మాటలుగా ఈ మాటలు ఉన్నాయండి. బహుశా మన భాష చెప్పుకోవాలంటే, ఈ మాటలు చెప్పాలంటే మనకేముండాలండి? గడ్స్ ఉండాలండి. ప్రభువునందు ప్రియమైన వల్ల అలాంటి అద్భుతమైన మాటలు ఇక్కడ చెప్పారు. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేశాను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. ప్రభువునందు ప్రియమైన వలన ఈ మాటలు బహుశా స్నేహితుల యొక్క నోరు మూయించడానికి ఇక్కడ యోబు పలకటం లేదండి, లేదా తన గొప్పతనాన్ని చెప్పుకోవటానికి యోబు పలకటం లేదు. కానీ తన జీవితం గురించి, తన నడకన గురించి, తాను కలిగి ఉన్నటువంటి ధైర్యాన్ని కాబట్టి నిరీక్షణతో కూడిన మాటలు, తన భక్తిని ఈ మాటల్లో తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. నేను దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు నా అడుగుల లెక్క, నా నడవడిక లెక్క ఖచ్చితంగా దేవుడికి వివరిస్తాను. ప్రతి ఒక్క అడుగుల లెక్క దేవుడికి వివరిస్తాను. అంతేకాదు, నేను రాజు వలె ఆయన ఎదుర్కొంటాను, రాజు వలె ఆయనకి వద్దకు వెళతాను అని చెప్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన వలరా, రాజు వలె అంటే అంత ధైర్యంగా, అంత ధీటుగా, లేకపోతే అంత అధికారికంగా, లేకపోతే అంత టీవీగా, అంత హుందాగా రాజుల రాజు, ప్రభువులో ప్రభు అయినటువంటి ఆ ప్రియ ప్రభుని ఎదుర్కోవటానికి యోబు సిద్ధపడతా అన్నాడని ప్రకటిస్తున్నాడండి. ప్లస్ ఒక దేశపు రాజు మరొక దేశానికి వెళ్ళాలనుకండి, చాలా హంగామా ఉంటుందండి. బహుశా కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? బిల్ గేట్స్ ఒకసారి వచ్చారండి. ఆయన వస్తే అమెరికా ప్రధాని బిల్ గేట్స్ వచ్చాడు. వచ్చినప్పుడు హైదరాబాదు ఎక్కడ చూసినా బహుశా ఆయన వచ్చినప్పుడు బెచ్చగాళ్ళు ఉండకూడదని చెప్పి బెచ్చగాళ్ళందరిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి తలిపేశారంట. అది మాత్రం రోడ్లన్నీ నీట్గా చేశారంట. కొత్త రోడ్లు అన్నీ నీట్గా చేసేసి ఆయన చూసినప్పుడు ఎంత బాగుందో ఈ ఇండియా, బహుశా ఈ హైదరాబాద్ అన్నట్లుగా ఆ రాజు కోసం సిద్ధపరిచారు. అనగా ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ పడుకోవాలి, వారికి ఏ ఆహారం పెట్టాలి, ఏ రుచులు పెట్టాలి అని చెప్పేసి ఒక షెడ్యూల్ ప్రకారము ఒక రాజు మరొక దేశానికి వెళితే బస్ అంత హంగామాతోటి ఉంటారండి. అయితే ఈ భాగంలో యోబు అంటున్నాడు, ఆ మహోన్నతుడు, ఆ రాజుల రాజు, ప్రభువుల ప్రభు, దేవాతి దేవుడు, సృష్టికర్తను ముందుకు నేను వెళ్ళటానికి బహుశా నేను రాజు వలె ధైర్యంగా వెళతానని తెలియజేస్తున్నారండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, మనందరం ఒకనొక దినాన, ఒకనొక సమయంలో
ఆయన నమ్ముకున్నటువంటి మనందరము ఆ దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యక్షం కావలసిన వారం. ఇక్కడ కూర్చున్న నువ్వు, నేను చెప్తున్నా, నేను వింటున్న మీరు ఎవరైనా కూడా ఆ దేవాతి దేవుని సింహాసనం ముందు మనందరము ప్రత్యక్షం కావలసిన వారమే. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే నీకు నాకు మనందరికీ ఇలాంటి ధైర్యం ఉన్నదా? నేను రాజువలే నా దేవుడి దగ్గరికి వెళతాను, నా అడుగుల లెక్క తప్పకుండా ఆయనకు చెప్తాను, ఆయన బహుశా ఇంత సాహసంతో నేను ఎదుర్కొంటాను అని ఆ సాహసోపేతమైన మాట నీ భక్తిని బట్టి, నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఆ దేవునికి చెప్పగలవా? బహుశా నీ తోటి వారికి బహుశా నువ్వు చెప్పగలవా? యోబైతే బహుశా తన కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు ఉన్నారు. తన వారు ఎవరు దగ్గరికి రాలేదండి. తన భార్య చేదరించుకుందండి. నా వారందరూ కోల్పోయిన వారు కూడా, ఆస్తి కోల్పోయాడు, బూడిదలో పడుకొని ఉన్నాడు, బహుశా రేపో చచ్చిపోతాడన్నట్లుగా ఉన్నాడండి. చిల్ల పెంకులు పెట్టి గీక్కుంటున్నాడండి. బహుశా అలాంటప్పుడు ఈ మాట పలికాడు. ఎంత సాహసం అండి ప్రియమైన వాళ్ళరా. అందుకే పౌలు తిమోతితో మాట్లాడుతూ ఒక చక్కని మాట అంటాడు, నీ దేవుని ఎదుట నీవు ఎలాంటి పనివాడుగా ఉండాలి? సిగ్గుపడనక్కరలేని పనివాడిగా నీవు ఉండాలి అని చెప్తాడండి. అనగా ఆ దేవుడు ముందు మనం నిలబడినప్పుడు, ఆ దేవుడి యొద్దకు మనం ప్రత్యక్షమైనప్పుడు, ఆ దేవుడు మన ముందుకు వచ్చినప్పుడు ఈ లోక జీవితం మనల్ని సిగ్గుపరచకూడదు. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు తన జీవితాన్ని, తన జీవించినటువంటి జీవితమే బహుశా తనకు ఒక మార్గముగా లేకపోతే ఒక భరోసాగా ఇక్కడ చెప్తున్నాడండి. నేను జీవించిన జీవితమే ఆ రాజు ముందు నన్ను నిలబెడుతుంది. నా ప్రవర్తనే ఆ రాజు ముందు నన్ను రాజుగా నిలబెడుతుంది. నా నడవడిక, నా ప్రవర్తన, నా అడుగులు ఆయనకు తెలియజేస్తాను అని చెప్తున్నాడండి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, అయితే యోబుకు ఇంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి యోబు జీవితం ఎలాగా ఉన్నది? ఇంత ధైర్యంతో ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ఒక మాట చూద్దామండి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఆయన జీవితంలో ఇంత ధైర్యంగా చెప్పటానికి, ఇంత ధీటుగా ఆ రాజులో ఎదుర్కొనటానికి కారణం ఏమిటి చూద్దామండి. 13వ అధ్యాయము 15వ వచన భాగం. ఇదిగో చదవండి తమ్ముడు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని ఏం చేస్తున్నంట? రుజువు పరుస్తున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వండర్ఫుల్ వర్డ్స్ అండి. చాలా చక్కని మాటలు ఇక్కడ తెలియజే. అనగా యోబు జీవితంలో ఏమున్నదండి? న్యాయం ఉన్నది, క్రమం ఉన్నది. కనుకనే యోబు అంత ధైర్యంతో బహుశా ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు. అదే 23వ అధ్యాయము 10వ వచనంలో కూడా మరొక మాట, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమనులే కనపడుచున్నాను, నా పాదములో ఆయన అడుగులు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఎంత చక్కగా, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గాన్ని అనుసరించిన వాడుగా ఉన్నాను. నా పాదములు అడుగులు ఎలాగబడుతున్నాయి? ఆయన అడుగులలో అడుగులు పడుతున్నాయి అంట. ప్రియమైన వాళ్ళరా, యోబు ధైర్యానికి కారణం ఇదేనండి. యోబు యొక్క ధీటుకు కారణం, టీవీకి కారణం ఇదేనండి. ఆయన అడుగులు అటు ఇటు వెళ్ళలేదు, తడబడలేదు అడుగులండి. వేసిన వాడు బహుశా తడబడినటువంటి అడుగులు వేసిన వాడు కాదు, కానీ ఆయన కాళ్ళు పెట్టిన చోట మళ్ళీ తీసిన వాడు కాదండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, వాక్యం ప్రియమైన సోదరి, మనమైతే ఒక కాలు ఒక చోట, మరొక కాలు ఒక కాలేమో దేవుని సన్నిధిలో, మరొక కాలు లోకములో. ప్రభుత్వం ప్రియమైన, అక్కడ మనం ఉండాలి, ఇక్కడ మనం ఉండాలి. మనకు ఆచారాలు కావాలి, ఈ ఆచారాలు కావాలి. బహుశా రెండు పడవల మీద కాలు వేసి వేషధారి వలె మన యొక్క విశ్వాస జీవితంలో జారిపోతున్నాము. కనుకని ఈ ధైర్యం కలిగిన మాటలు మనలోటి నుంచి రావటం లేదు. యోబు అలాగా చేయలేదండి. ఆయన అడుగులు విడవక, విడిచిపెట్టక ధైర్యంతో ఈ మాటలు చెప్తున్నాడు. విడిచిపెట్టలేదు కనుకనే ఈ ధైర్యం, విడిచిపెట్టలేదు కనుక ఈ నిబ్బరం, విడిచిపెట్టలేదు కనుక ఈ నిరీక్షణ. ప్రభునందు ప్రేమ, అందుకే నా అడుగుల లెక్క నీకు తెలియజేస్తుందని చెప్తున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళ ఇంత క్లారిటీ, బహుశా ఇంత క్లారిటీ అంటే తెలుగులో క్లారిటీ, ఇంత స్పష్టత బహుశా మన జీవితంలో ఉంటేనే
తప్పకుండా మనము ఆ దేవుని కోసం ఎదురు చూసేవారిగా ఉంటామండి. ప్రియమైన సోదరి, ఇలాంటి క్లారిటీ మనకు జీవితంలో ఉందా? ఒక విశ్వాస సాగించినటువంటి మొదటి క్షణము నుంచి నేటి వరకు ప్రతి ఒక్క అడుగు దేవుడి దృష్టిలో నువ్వు లెక్క చెప్పవలసినదేనండి. ప్రతి అడుగు యొక్క లెక్క దేవుడికి చెప్పవలసిందే. నీట మునిగి బాప్తిసం తీసుకుని, అయ్యా నీవు నా దేవుడివి, నా కోసం చనిపోయావు, నీ రక్తంలో నేను కడగబడ్డాను అని చెప్పేసి నువ్వు నీట మునిగిన క్షణము నుంచి ఈ క్షణం వరకు ప్రతి ఒక్క అడుగు లెక్క దేవుడి యొద్ద లెక్క అప్పచెప్పాలండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వలరా, అందును బట్టి చక్కని నడవడిక కలిగి మనం జీవించేవాడుగా 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయము 3 నుంచి 3వ వచనాన్ని చదువుతున్నాను, ఆలకించండి. నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలకటం లేదు, నా నాలుక మోసమును ఉచ్చరించడం లేదు. మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనే మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయంలో నన్ను నిందింపును అని అంటున్నాడు. ఎంత చక్కని మాట అండి. మరణము వరకు నా యథార్థతను విడవను అని చెప్తున్నాడండి. నాకు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, నా ఆస్తి మొత్తం పోవచ్చు, నా వారందరూ చనిపోవచ్చు, ఏదైనా కూడా ఎన్ని కష్టాలు పడ్డా కూడా, మరణము దరికి నేను చేరినా కూడా బహుశా నా యథార్థతను ఈ కారణమనే యోబు ఏమంటున్నాడండి, రాజు వలె దేవుని యొద్దకు వెళతాను. 31వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా అని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వలరా, ఆయనకు నా ప్రవర్తన మరుగ్గా లేదు. సమస్తను ఎరిగిన వాడు, ఆ ప్రభువు నా సమస్త జీవితాన్ని ఎరిగిన వాడు, నా బ్రతుకుని ఎరిగిన వాడు, నా ఆలోచనలు ఎరిగిన వాడు, అంత మాత్రమే కాదు నా పుట్టుకుని ఎరిగిన వాడు, నా పెరుగుదల ఎరిగిన వాడు, నా ప్రవర్తన ఎరిగిన వాడు. నేను ఏ చోట ఉన్నా కూడా ఆయన కనుదృష్టిలో ఉంటాను కనుక నా ప్రవర్తన ఎరిగిన వాడికి నా అడుగులు తెలిసే ఉన్నాయి కనుక నేను ఆయనకి లెక్కప్పు చెప్తాను అంటున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఇది సవాలుతో కూడినటువంటి జీవితం యోబుదండి. ఒకనొక సమయంలో మనందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాం. ఆ ప్రత్యక్షతలో యోబు వలె ఈ మాట చెప్పగలగాలండి. నువ్వు వేసే ప్రతి అడుగు లెక్క దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు అక్కడికి వెళ్ళావు, ఎందుకు ఆ మాట మాట్లాడావు, ఎందుకు ఆలోచన చేసావు, ఎందుకు అలాగా ప్రవర్తించావు, ఎందుకు అలాగా ఉన్నావు అని ప్రతి ఒక్క అడుగు లెక్క బహుశా ఆయన చెప్పబోతున్నాడు. తుదకు నీ అడుగుకు ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇవ్వబోతున్నాడండి. ప్రభుందు ప్రేమైన వలన మన కోసం జీతం చేస్తున్నటువంటి ఆ ప్రియ ప్రభు మన అడుగుల లెక్క అడగబోతున్నాడు కనుక ప్రభుందు ప్రేమైన సోదరి, అలాగా ఉండి మనము ముందుకు కొనసాగాలి. ఈ లోకములో మన ప్రవర్తన, మన జీవిత విధానం లెక్క కట్టబడుతుంది. బహుశా ఇది దేవుడు పట్టించుకోలేండి. నా అనారోగ్యతను బట్టి, నా శ్రమలను బట్టి, నా ఇబ్బందులను బట్టి, నా పరిస్థితిని బట్టి, లేకపోతే నా యొక్క విధానాన్ని బట్టి దేవుడు దీన్ని వదిలేస్తారులే అని చెప్పేసి ఏది లేదండి. ప్రతి ఒక్కరూ అయ్యో నేను ముసలవాణ్ణి, బహుశా నేను కుర్రవాణ్ణి, లేకపోతే నేను విధవని, లేకపోతే నేను పిల్లవాణ్ణి అని చెప్పేసి ఆయన దృష్టిలో తేడాలు, తారతమ్య భేదాలు ఉండవాలి. కానీ ప్రతి క్షణం, ప్రతి అడుగు లెక్క దేవుడి దగ్గర అప్పచెప్పాలి. జాగ్రత్త ప్రేమైన విశ్వాసి. మనుషుల ముందైతే మనం నటిస్తాం, మనుషుల ముందైతే మనం యాక్ట్ చేస్తాం, మనుషుల ముందు నవ్వుతాం, ఏదైతే చేస్తాం. కానీ దేవుడి ముందు నీవు నేను అలాగా ఉండటానికి లేదండి. నటించడం అక్కడ కుదరదండి. కనుక ఆయన అడగక ముందే, ఆయన అడుగుల లెక్క అడగక ముందే మన అడుగులను మనం స్థిరపరుచుకోవాలి, క్రమపరుచుకోవాలి. ఆయన ముందుకు మన జీవితం తేబడక ముందే మన జీవితాన్ని ఆయన కోసం సిద్ధం చేసుకోవాలి. అందుకే ఈ సంఘం, అందుకే ఈ సహవాసం, అందుకే ఈ వాక్యధ్యానం, అందుకే ఈ ప్రార్థన, అందుకే ఈ పోరాటం, అందుకే ఈ క్రైస్తవం, అందుకే ఈ విశ్వాస యాత్ర. ప్రియమైన సోదరి, ప్రియమైన ఆలోచించి ఉందాం, సరిచేసుకుందాం. అయితే యోబు ఇంత ధైర్యంగా ఈ మాటలు చెప్పటానికి ఆయన న్యాయమైన ప్రవర్తన, అది యథార్థమైనటువంటి క్రమమైన జీవితం కారణమైనప్పుడు ఇది ఏ విషయాల్లో ఆయన చూపిస్తున్నాడు చూద్దామండి. మొదటిది, యోబు క్రమమైన జీవితం బహుశా తన యొక్క కుటుంబ విషయంలో చూపిస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకడు తమ తమ ఇండ్లలో విందు చేటకై కూడినప్పుడు తన 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలుచుచూ వచ్చెను.
యోబుకి ఎంతమంది కుమారులు అండి? 7 కుమారులు. బహుశా ఎంతమంది కుమార్తెలు? 3 కుమార్తెలు. వారందరూ బహుశా ఎలాగ ఉన్నారండి? ఐక్యతతో కొనసాగుతున్నారు, నెమ్మదితో కొనసాగుతున్నారు, సమాధానముతో కొనసాగుతున్నారు. వారందరూ ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఒక్కొక్క రోజు విందు చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. అనగా ప్రభుందు ప్రియమైన వాళ్ళరా, వారి కుటుంబం ఎలాగా ఉన్నది? నిస్సి గమున్నానా? నిస్సి డోంట్ మేక్ నాయిస్. జై కూర్చుకడు. వారు ఐక్యతతో కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి, ఆయన న్యాయమైన ప్రవర్తన, వారి క్రమమైన జీవితం, యోబు యొక్క క్రమమైన జీవితం వారి కుటుంబంలో ఏమి నెలకొల్పిందండి? ఐక్యతను నెలకొల్పింది. చాలా కుటుంబాలలో ఈ ఐక్యత కనరాటం లేదు, సమాధానం ఉండటం లేదు, తల్లి తండ్రికి పడటం లేదు, బహుశా అన్నదమ్ములకు పట్టడం లేదు, అక్క చెల్లెళ్ళకు పట్టడం లేదు, బహుశా వారి మధ్య పచ్చగడ్డేస్తే మన్నెంతగా బహుశా పగలు కార్పణ్యాలతోటి బహుశా అనైక్యత, లేకపోతే ఐక్యత లేని అసమాధానము రాజ్యం ఏలుతుందండి. ప్రియమైన సోదరి, యోబు అయితే తమ క్రమమైన జీవితాన్ని బట్టి తన కుటుంబానికి, తన బిడ్డలకు కూడా క్రమమైన జీవితాన్ని నేర్పాడు. క్రమమైన జీవితం వారిలో ఏమి నెలకొల్పింది? సమాధానాన్ని నెలకొల్పింది. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తన కుటుంబాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబం చుట్టూరు ఏమేశారండి? ప్రభును కంచె వేసినట్లుగా మనం చూస్తున్నామండి. యోబు భక్తి జీవితం తన కుటుంబానికి కంచె వేసిందండి. ప్రియమైన సోదరి, మన కుటుంబాల జోలికి సైతాను రాకుండా ఉండాలంటే, మన కుటుంబాల జోలికి సైతాను క్రియలు రాకుండా ఉండాలంటే, మన కుటుంబాలలో సైతాను కార్యం చేయకుండా ఉండాలంటే బహుశా నువ్వు భక్తిగా జీవిస్తే చాలు, వాక్యానుసారానుగా జీవించి వాక్యానికి లోబెడితే చాలు, దేవుని కాపుదల నీ కుటుంబం చుట్టూరు ఉంటుందండి. ప్రభువునందు ప్రేమల భర్తలారా నీ భార్యకులు, భర్తలారా మీ భార్యలు ప్రేమించండి, భార్యలారా మీ భర్తను లోబడి ఉండడి అనే వాక్యము మన కుటుంబంలో నెరవేరుతుందా? నీ భర్తకు లోబడుతున్నావా? నీ భార్యకు లోబడుతున్నావా? నీ తల్లిదండ్రులకు లోబడిన వాడిగా ఉంటున్నావా? విధేయుడిగా ఉంటున్నావా? బహుశా ఆ వాక్యానికి నువ్వు లోబడితే, బహుశా నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించగలిగితే సమాధానం నీ కుటుంబంలో ఉంటుందండి, శాంతి కుటుంబంలో ఉంటుందండి, నీ ఐక్యత నీ కుటుంబంలో ఉంటుందండి. చాలామంది అంటారండి, అయ్యా నా కుమారుడు నా మాట వింటలేదయ్యా, లేదా నా కుమారుల మధ్య ఐక్యత లేదండి, నా కుమార్తెల మధ్య ఐక్యత లేదండి, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదండి అని అంటుంటారు. ప్రియమైన సోదరి, దాని అంతటికి కారణం నీవు దేవుడు వాక్యానికి లోబడేటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రియమైన సోదరి, యోబు దేవుడు వాక్యానికి లోబడ్డాడు, భక్తిగా జీవితాన్ని బహుశా భక్తిగా జీవించాడు. ఫలితంగా కుటుంబంలో ఐక్యత, కుటుంబంలో శాంతి, కుటుంబంలో సమాధానం కలిగి ఉన్నాడు. తుదకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను నా రాజు వలె ఆ దేవుని ముందు నిలబడబోతున్నాను. ఇంకా చూద్దాం, బహుశా ఇంకా దేంట్లో ఉన్నాడు? 29వ అదే యోబు గ్రంథము 29వ అధ్యాయము నేను చదువుతా. 29వ అధ్యాయములో కొన్ని 11 వచనాలు నేను చదువుతున్నానండి. ఈ సంగతి చెవుడుమైన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడుగా ఎంచెను, నా కంటబడిన 29:11 నా కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును, ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను, విధవరాండ హృదయమును సంతోషపెడుతని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటును గనుక అది నన్ను ధరించెను, నా న్యాయమైన ప్రవర్తన నాకు వస్త్రమయు పాగాయు అయ్యను, గుడ్డి వారికి నేను కన్నీలైతని, కుంటి వారికి నేను పాదములైతని, దరిద్రులకు తండ్రిగా ఉంటుని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితని. ఇలాగా ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, ఎంత ఖచ్చితమైన జీవితాన్ని జీవిస్తున్నాడో చూడండి. ఇంత ఖచ్చితమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కనుకనే నేను రాజు వలె ఆయన ఎదుర్కొంటాను అని అంటున్నాడండి. నాకుందని నేను ఒంటరిగా తిన్నవాడిని కాదు, నేను ఒంటరిగా వస్త్రాలు ధరించుకున్నవాడిని కాదు, నేను ఒంటరిగా సుఖపడినవాడిని కాదు. ఎవరైతే దరిద్రతలో ఉన్నారో, ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారందరినీ బహుశా నేను చూసిన వాడిగా, వారిని ఆదరించేవాడిగా, వారిని ఓదార్చేవాడిగా, వారందరి విషయమై న్యాయం ఇచ్చేవాడిగా ఉన్నాను, ప్రేమను చూపించేవాడిగా ఉన్నాను, ఆదరణ చూపించేవాడిగా ఉన్నాను, నా వస్త్రాలను వారికి ఇచ్చేవాడిగా ఉన్నాను అని చెప్పి అంటున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, కనుకనే ఇంత ధైర్యముతోటి ఈ మాట నా అడుగులు ప్రతి ఒక్క అడుగు లెక్క దేవుడి దగ్గర చెప్తానని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ఆయన ప్రేమను చూపించాడు.
ఇతరులకు అక్కర్లో ఆదుకున్నాడండి. బహుశా అంత మాత్రమే కాదు, ప్రభును ఉన్న దాంట్లో ఆదరణకరంగా ఉన్నాడండి. యోబు ప్రవర్తన బహుశా ఎవరు వేలెత్తి చూపలేని వారి ప్రవర్తనగా యోబు ప్రవర్తన మనకు మాదిరిగా ఉన్నదండి. ప్రేమైన సోదరి, ప్రేమైన యోబు ముందు బహుశా ఈ యొక్క గ్రంథం రాసేటప్పుడు ఇంకా ధర్మశాస్త్రం రాలేదని బైబిల్ పండితులు చెప్తారండి. ప్రేమైన వాళ్ళరా, యోబు ముందు ఎవరు మాదిరికరమైన వ్యక్తి లేరు, కానీ ధర్మశాస్త్రం లేదు, కానీ బస్ అయినా కూడా నియమ నిబంధనల ప్రకారము జీవించిన వాడిగా ఉన్నాడు. అయినా కూడా దేవుడి కోసం బ్రతికిన వాడిగా ఉన్నాడు. యథార్థతకు తన జీవితంలో స్థానం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మనకైతే అలాంటి లేదండి. మన ముందు చక్కని దైవ గ్రంథం ఉంది, వాక్యం ఉంది. అంత మనకు అనేకమైన దైవ గ్రంథంలో మాదిరికరమైన వ్యక్తులుగా ఉన్నారు. మన యొక్క అనేకమైన మాదిరికరం వీరిని చూస్తేనే కూడా మన ప్రవర్తన మారుతుందా, మన జీవితం మారుతుందా? ఏక ఆధారం లేకపోతే ఏక మాదిరి లేకుండా యోబు అంత భయభక్తులతో అంత న్యాయమైన యథార్థతమైన జీవితం జీవిస్తే నీ ముందు ఇంత మాదిరి ఉన్నప్పుడు, ఇంత వాక్యం ఉన్నప్పుడు నీవు జీవించగలుగుతున్నావా? ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సహోదరి, అందుకే యోబు ఇంత ధైర్యంతో రాజువలే నేను ఆయన ముందుకు నిలబెడతాను అని అంటున్నాడండి. మొదటగా ఆయన కుటుంబంలో ఐక్యత ఉన్నది ఆయన యథార్థతను బట్టి. రెండోదిగా ఆయన ప్రేమ చూపించాడు కనుక ధైర్యంగా దేవుడి దగ్గర నిలబడుతున్నాడు. మూడోదిగా 31వ అధ్యాయము 27వ వచనం చూడండి. 27వ వచన భాగం నేను చదువుతున్న ఆలకించండి. 27వ వచన భాగం. నా హృదయమును రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టినను పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును. 34వ వచనం. మహాసమూహమునకు భయపడును, కుటుంబముల తిరస్కారమునకు జడిసినను నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకుని ఎలా పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును అని అంటున్నాడు. అనగా యోబులో ఏమి లేదండి, వేషధారణ లేదు, యథార్థత మాతే ఉన్నది. ఏ మాట అంటే మనుషుల ముందు ఒక మాట మాట్లాడితే మనుషుల వెనక అదే మాట మాట్లాడుతున్నాడండి. యోబులో యథార్థత విడువనటువంటి వారిగా ఉన్నాడండి. నేటి విశ్వాసుల్లో యథార్థత ఉన్నదా? ప్రియమైన విశ్వాసుల్లో యథార్థత కరువైపోతుంది. అంతా వేషధారనే. పైకి ప్రేమ, లోపల మాత్రం ద్వేషం అండి. పైకి అనురాగం, లోపల మాత్రం దూషణ. పైకి మాత్రం ఆప్యాయత, లోపల మాత్రం కాఠిన్యం అండి. పైకి మాత్రం నవ్వు, కానీ లోపల మాత్రం ఏముందండి? క్రూరత్వం. ప్రభుందు ప్రియమైన వాళ్ళరా, సున్నం కొట్టిన సమాధుల వలె, బస్ వేషధారుల వలె జీవిస్తున్నారు కనుకనే మనలో ఈ ధైర్యం ఉండటం లేదు. నీలో యథార్థత ఉంటే నీకు ధైర్యం వస్తుందండి. నీలో న్యాయం ఉంటే నువ్వు ధైర్యంగా మాట్లాడగలవు. ప్రభుందు ప్రియమైన వాళ్ళరా, ఇంటిగ్రిటీ గివ్స్, బహుశా ఆ డేర్నెస్ అని చెప్పేసి ఒక కొటేషన్ కూడా మనం యథార్థత నీలో ధైర్యాన్ని ఇస్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా యోబులో ఆ యథార్థత దేవుని యొక్క ధైర్యంగా నిలబడేటట్లు చేస్తుందండి. ఇంకో నేను త్వరగా ముగిస్తాను. ఆ 4వది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 31వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నా, ఆలకించండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకలను నేను ఇలాగా చూస్తును, అలాగా చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. అలాగే 7వ వచనాన్ని కూడా చదువుతున్నాను. న్యాయమైన త్రాసులో ఆయనను తూచును గాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, మానిలమేదైనా నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. ఆ తర్వాత చాలా మాటలు ఉన్నాయి. ఆ మాటలు బహుశా నా వయసుకు నేను చదవటానికి నేను ఇష్టపడలేనండి. ప్రభువునందు ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నా. అనగా యోబు తన పవిత్రతను కాపాడుకున్నవాడుగా ఉన్నాడు. పవిత్రతను కాపాడుకునేవాడిగా ఉన్నాడు. తన కన్నులతో తన నిబంధన చేసుకుంటున్నాడు. నేను అపవిత్రతను చూడను, వ్యర్థమైనది చూడను, అసహ్యమైన చూడను, అహస్యమైన తినను అని చెప్పేసి తన కన్నులతోటి నిబంధన చేసుకుని పవిత్రతను ప్రేమించేవాడిగా ఉన్నాడండి. తన అపవిత్రపరిచే వాటి నుంచి పారిపోతున్నాడండి. అపవిత్రత నుంచి పారిపోతున్నాడు. సరే, అపవిత్రత పక్కనుండమ్మా అని అంటలేదండి, యేసేపు కూడా బహుశా అపవిత్రత నుంచి ఏం చేశాడు? పారిపోయిన వాడిగా ఉన్నాడండి. అలాగే అపవిత్రత నుంచి పారిపోయాడు కనుకనే తన పవిత్రమైనటువంటి నడవడికను బట్టి, తన ప్రవర్తనను బట్టి బహుశా నా అడుగుల లెక్క
దేవుడి దగ్గర చెప్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబు, ఒక రాజు వలె నేను దేవుడి యొద్దకు వస్తాను, నా అడుగుల ప్రతి ఒక్క అడుగుల లెక్క దేవుడికి చెప్తాను అని చెప్తున్నప్పుడు, ఒక విశ్వాసిగా నీ యొక్క 10 అడుగుల లెక్క లేకపోతే ఒక్క రోజు అడుగుల లెక్క దేవుడి దగ్గర లెక్క అప్పు చెప్తే ఎన్ని తప్పులు ఉంటాయి? ప్రియమైన వాళ్ళారా, దేవుడికి ఇష్టకరంగా ఉన్నావా? ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్కటి నువ్వు రక్షించబడిన నాటి నుంచి నీ ప్రతి ఒక్క అడుగు లెక్క చేయబడుతుంది, లెక్కలోకి రాబడుతుంది. ఆ న్యాయ సింహాసనంతో నిలబడినప్పుడు లెక్క అడిగే ఆయన ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, అందును బట్టే ఒక చక్కని పాట, న్యాయాధిపతివైన దేవుడు నిన్ను చూసేది ఎప్పుడు, నువ్వు ఏ స్థానంలోనే ఉంటావు? గొర్రెల స్థానంలో ఉంటావా, మేకల స్థానంలో ఉంటావా అని అడుగుతుండగా, యోబు వలె నేను రాజు వలె ఆయన ఎదుర్కొంటానని చెప్పి ఒక ధైర్యంగా నేను చెప్పగలిగినప్పుడు నీ విశ్వాసానికి ఒక అర్థం, నీ భక్తికి పరమార్థం దొరుకుతుంది. అలా కాని పక్షంలో నీ విశ్వాసాన్ని మరొకమారు పరిశీలించుకోవాలి, నీ విశ్వాసం గురించి మరొకమారు ప్రార్థన చేసుకోవాలి, నీ విశ్వాసాన్ని మార్చుకోవాలి, నీ భక్తిని సరిచేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మొదటగా బహుశా కుటుంబంలో ఐక్యతను కాపాడుకున్నాడు కనుక అలాంటి ధైర్యం కలిగి ఉన్నాడు. మొదటగా రెండవది ప్రేమను చూపించాడు కనుక అలాంటి ధైర్యం కలిగి ఉన్నాడు. మూడవదిగా యథార్థత కలిగి ఉన్నాడు కనుక అలా ధైర్యం కలిగి ఉన్నాడు. నాలుగవదిగా పవిత్రతను కాపాడుకున్నాడు కనుక ఆయన అలాగా ముందుకు కొనసాగాడు. ఇంత కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో కన్నీరే అన్నపానముగా ఉన్నటువంటి ఆ యోబు ఇంతగా ఉన్నప్పుడు సౌఖ్యం అనుభవిస్తున్నాం, సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. దేవుడు నీకు అన్ని అవసరం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, పనినిచ్చాడు, బస్ అన్ని సమస్తాన్ని ఇచ్చాడు. అంత క్షేమంగా ఉన్నది. క్షేమకాలముగా ఉన్నప్పుడే నీ ప్రవర్తన దిద్దుకోవాలని దేవుడు హెచ్చరిస్తుండగా మనం దిద్దుకున్నామా? అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. ఎవరు ప్రభు నీతో మాట్లాడి ఉండగా, ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుడారా, యోబు అన్నాడు, నా అడుగుల లెక్క నీకు తెలియజేస్తాను ప్రభా, రాజు వలె నీ దగ్గరకు వస్తానన్నాడు. ఈ సమయంలో నువ్వు ఆ మాట ధైర్యం తనగలుగుతున్నావా? నా అడుగుల లెక్క నీకు అప్పు చెప్తాను ప్రభా, ఒక రాజు వలె నేను నీ దగ్గరికి వస్తానంటున్నావా? లేకపోతే ఒక అనామకుడిగా, లేకపోతే ఏమీ లేనివాడిగా బిక్కుబిక్కుమంటూ అయ్యా నీ దగ్గర నేను వస్తానని ఆ బుద్ధి లేని కన్నికల వల్ల బ్రతిమలాడుకున్నట్లుగా దేవుని బ్రతిమలాడుకునే వ్యక్తిగా ఉంటావా? ఈసల ప్రభునితో మాట్లాడు, అయ్యా నా భక్తిని క్రమపరచు, నా విశ్వాసాన్ని స్థిరపరచు ప్రభా. ఇంతకాలం నీకోసం నడుస్తున్నాను అనుకున్నాను, కానీ ప్రతి అడుగులో నీకు అవిధేయత, ప్రతి అడుగులో అపవిత్రత, ప్రతి అడుగులో యథార్థత లేని స్థితిలో ఉన్నాను ప్రభా, నన్ను మన్నించు, నన్ను క్షమించు అని చెప్పి ఆ ప్రియ ప్రభు దగ్గర వేడుకో. తప్పకుండా ఆయన నీ అడుగులను స్థిరపరుస్తాడు, నీ అడుగులను క్రమపరుస్తాడు. యోబు లాంటి ధైర్యాన్ని నీకు నాకు అనుగ్రహించి ఆ దేవుని కోసం సిద్ధపరుస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలు అందరితో మాట్లాడారు. అవునయ్యా, యోబు వలె మేము ధైర్యంతో టీవీగా నీ ముందు నిలబడేటువంటి ఒక రాజు లాంటి ధైర్యాన్ని కలిగి ముందు కొనసాగే భక్తిని, విశ్వాసాన్ని, పవిత్ర యథార్థతను, ఐక్యతను మేము కలిగి న్యాయంగా ప్రవర్తించే వారిగా మమ్మల్ని స్థిరపరచమని, సిద్ధపరచమని, ఇంకా ఒక మంచి తీర్మానముతోటి ఇక్కడి నుంచి వెళ్ళేవారిగా ప్రతి ఒక్కరిని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. అనాథున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. మన ప్రియ సోదరులు అశోక్ మాయ వల్ల తండ్రి గారికి గత వారం నుంచి కొద్దిగా ఆ ఒంట్లో బాగా ఇబ్బందిగా ఉంది. జ్వరంతో బహుశా బాగా ఇబ్బంది పడ్డాడు. బహుశా అశోక్ మాయ చెప్పింది ఏంటంటే ఈ వారంలోనే చనిపోతాడేమో అన్నంతగా ఆ బిడ్డ బాగా ఇబ్బంది పడ్డాడంట. ఎవరు మహాకృప పెట్టి కొద్దిగా నెమ్మదిగా ఉంది కనుక అశోక్ మాయ తండ్రి గారు అలాగా జాలరామయ్య గారి గురించి మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సోదరి అరుణ ఆ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అలాగే సోదరులు వంశీ నయోమి వారు కూడా ఒంగోలు టంగుటూరులో
వెస్ట్ కాలనీలో ఒక రెంటెడ్ హౌస్లో వారు కొత్తగా కాపురాన్ని పెట్టి ఉన్నారు. సోదరికి జమ్మలపాలెం నుంచి రావటం పోవటం కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అక్కడ నివాసం ఉంటున్నారు. కనుక అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమని కోరినప్పుడు అక్కడ వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఆ గృహంలో వారిని జాయిన్ చేసి వచ్చాం. వారి నిమిత్తం, వారి అవసరాల నిమిత్తం ప్రార్థించండి. ప్రత్యేకంగా నయోమి యొక్క సంతానం నిమిత్తం కూడా వారిద్దరు దంపతుల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే వెంకటేశ్వరమ్మ వాళ్ళ, అలాగే చింతూర్చడం వాళ్ళ కుమార్తె వెంకటేశ్వరమ్మ వాళ్ళ చిన్న కుమార్తెకు మన ప్రార్థించినట్లుగా గత ఉపవాస కుడికులో అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. చిన్నికి దేవుడు చక్కని ఉద్యోగాన్ని ఇచ్చాడు. న్యూఢిల్లీలో ఆ బిడ్డకు ప్లేస్మెంటు ఇచ్చారంట. రేపు 17వ తారీఖు, వచ్చే నెల 17వ తారీఖు అక్కడ వెళుతుంది. కనుక ప్రార్థన సంఘానికి మొత్తానికి ప్రత్యేకమైన వందనాలు ప్రత్యేకంగా చెప్పామని చెప్పి ఉదయాన్నే ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. ఆ దేవుని నామానికి మహిమ కలుగును. ఒకసారి గట్టిగా ఆమేన్ చెబుదాం. ఆమేన్. దేవుడు అట్టి కృప చూపినటువంటి ఆ బిడ్డ విషయంలో మేలు చేసినటువంటి దేవుడు గొప్ప దేవుడు. కనుక ఆ బిడ్డ మీద ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆ బిడ్డలు త్వరలో వచ్చి ఒక చక్కని కుటుంబ ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకోవాలని వారు ఆశ కలిగి ప్రార్థించమని కోరారు. వెంకటేశ్వరమ్మ నిమిత్తం, తన యొక్క 2 కుమార్తెల నిమిత్తం వారు ఒక ఇల్లు కట్టుకోవాలని, అంత మాత్రమే కదా కారు కూడా కొనుక్కోవాలని నేను ఉదయం అదే చెప్పాను. అక్క, కారు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకొని క్షేమంగా మీరు ఉండాలని మా ప్రార్థన కంటే మా కోసం ప్రార్థించండి అని చెప్పారు. కనుక అక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మా కుమార్తె ప్రైసి బర్త్డేకి పోయిన ఆదివారం అనేక మందిగా వచ్చారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మాకున్నంతలో కొద్దిగా ఆతిథ్యాన్ని ఇచ్చాను. బహుశా మీరు ఆతిథ్యాన్ని స్వీకరించారు, బహుశా కొంతమందికి అందలేదేమో అనిపిస్తుంది. సో తమ్ముడు, నువ్వు మిస్ అయ్యే తమ్ముడు. ఆ బర్త్డేకి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన పేరు నా వందనాలు తెలియజేస్తున్నాం. మా కుమార్తె పేరు శ్రేష్ఠ ప్రైసి. శ్రేష్ఠ అంటే విలువైన, లేకపోతే ప్రశస్తమైన. ఆ ప్రైసి అంటే కూడా విలువైన. సో 2 సార్లు విలువగా ఉండాలని ఆ బిడ్డకు ఆ పేరు పెట్టాం. కనుక శ్రేష్ఠ ప్రైసి నిమిత్తం ప్రత్యేక ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే సోదరి అరుణ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇంకా మీ ప్రత్యేక అవసరం ఏమంటే తెలియచింది. అంత మాత్రమే కాదు, మా చిన్నమ్మ, మా వెంకట సుబ్బుల చిన్నమ్మ చాలా దినాల తర్వాత దేవుని ఉపాసనకి వచ్చింది. ఇటీవల మా చిన్నమ్మకి అంతకుముందు లెఫ్ట్ సైడు, రైట్ సైడు పక్షవాతం వచ్చి దేవుని మహాకృపను తగ్గింది. గత కొన్ని రోజుల క్రితము రైట్ సైడ్ కూడా వచ్చేసింది. సో మా రజనక్క అయితే ఇంకా అయిపోయింది, ఇంకా మనసులోనే అని చెప్పేసి అనుకుంది. దేవుడు మహాకృపను బట్టి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరిగించారు. చక్కగా ఆ బిడ్డ ముందుకు కొనసాగటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అందు మాత్రమే కాదు, మా చిన్నమ్మ రాత్రి ప్రార్థనకి రాకపోతే బాగుండేది. ఎందుకంటే రాత్రి ఒత్తిడి నుంచి నాకు బాగా ఇబ్బందిగా ఉంది. బహుశా అక్కడ కూర్చుంది, అక్కడ కూర్చున్నామంటే అమ్మేదయ్యా అని చెప్పేసి దగ్గర నుంచి ఏడుస్తుంది రాత్రి నుంచి. సో మా అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదటిసారిగా దేవుని ఉపాసనానికి వచ్చింది. అక్కడ కూర్చునేది, ఆమెను చూడకపోవటం అనేది ఆమెకు బాగా విచారకరం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మా చిన్నమ్మ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇంకా మీ ప్రత్యేక అవసరం ఏమన్నా తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. గర్భంతో ఉన్న బిడ్డల కోసం ప్రార్థించండి. సంతానం కోసం కొంత బిడ్డలు ఎదురు చూస్తున్నారు, వారి కోసం కూడా ప్రార్థన చేయండి. తమ్ముడు సీనుకు గత వారం మొత్తం జ్వరంతో బాగా ఇబ్బంది పడ్డాడు. దేవుని మహాకృపను బట్టి తమ్ముడికి స్వస్థత అనుగ్రహించాడు. తమ్ముడి నిమిత్తం కూడా ప్రార్థించండి. ఈరోజు జాన్ ఈత మొక్కల వెళ్ళాడు. కనుక తమ్ముడి పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, టంగుటూరులో ఉన్నటువంటి ప్రియులు గోపి అన్నయ్య ఒక చక్కని కానుక పంపించి వారు ప్రార్థన చేయమని కోరారు. చింతోటి చిన్నమ్మ ద్వారా వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారు కూడా దేవుడు నమ్ముకొని దేవుని కృపలో వర్ధిల్లి వారు కూడా నిజ రక్షకుడు యేసుక్రీస్తు వారని దేవుడు పాస్తందులో వారి స్థిరపరులాగున వారి నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం, వారి మనవల నిమిత్తం, వారి వ్యాపార నిమిత్తం మనం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, బుజ్జక్కయ్య ఒక చిన్న కోరిక, చిన్న అవసరత తెలియజేసింది. అయ్యా 2 వారాలు మా కుటుంబ నిమిత్తం ప్రత్యేకంగా సంఘం కలిసి ఒక చిన్న ప్రార్థన చేయండి, అది నాకు మేలుకరము అని చెప్పేసి అక్కయ్య కోరింది.
కనుక ఆ యొక్క విషయమై కూడా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కూడా ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి ఈ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ ఆదివారం ఉదయకాల వేళ నీకు పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించాం, మహింపరిచాం, ఘనపరిచాం. నీ శ్రేష్టమైన వాక్కులు మేము విన్నాం ప్రభా. నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. వినే వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో దాచుకుని అటు వాక్యానుసారమైన యథార్థత ప్రవర్తన కలిగి నీ కృపలో వర్ధిల్లి నీ ముందు మా అడుగుల లెక్క ధైర్యంగా చెప్పగలిగే స్థితి మాకు దయచేయండి. రోజువలే నీ ముందుకు వచ్చేటువంటి టీవీని మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. విని వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఈ వారమంతయు నెమరు వేసుకునే విధంగా మీ సహాయాన్ని, జ్ఞాపక శక్తిని మాకు దయచేయండి. ఆదివారం ఉదయకాలం వేళ నీ పాద సందులో చేరినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించండి. ఏ అక్కర, ఏ కొదువ, ఏ అవసరత, ఏ యొక్క వేదనకరమైన పరిస్థితులు వచ్చారో అయా ఒక్కసారి దర్శించండి. అయ్యా ఒక్కసారి దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ఆపన్న హస్తాన్ని వారికి అందించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకే స్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. జాలరామాయకు ప్రత్యేకమైన స్వస్థత అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరచి నీరు పారు తోట వలె వారిని వృద్ధి చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృపాక్షేమాలు ఈ వారమంతయు వారి చుట్టూరు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి పనుల్లో మీ సహాయం దయచండి, వారి వ్యాపారాల మీద సహాయం దయచండి, వారి ఉద్యోగాల మీద సహాయం దయచండి, వారి యొక్క ప్రయత్నాల మీద సహాయం దయచండి ప్రభా. ఏ చోటకి వెళ్ళి కూడా తిరిగి క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి రావటానికి నీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేక బుజ్జక్కనితో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ ఏ అవసరత అయ్యా కోరుకుని సంఘం మొత్తం ఏక మనసుతో ప్రార్థన చేయమని కోరిందో అట్టి అవసరత తీర్చి మీరే మహిమకరంగా ఆ బిడ్డల జీవితాన్ని వర్ధిల్లము చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ గృహం కూడా ఏర్పాటు చేసుకోవటానికి అన్ని విధాల అనుకూలత దయచేయండి నాయన. మీరే కృప చూపండి, దయచూపండి ప్రభా. ఆ బిడ్డల జీవితాలు మీరు ఫలింపు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే నాయకుడిగా ఉండి ఆ బిడ్డకు ఓదార్పు ఇచ్చి ముందుకు నడిపించమని కొనసాగించమని ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని, మీరే దయ చూపమని. అది మాత్రమే కదా ప్రత్యేకంగా గోపన్నయ్య గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డ దీవించండి నాయన, బలపరచండి ప్రభా. అయ్యా ఎంతో చక్కని కానుక అయా పంపించి ఉండగా నురంతల ఫలాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించి నేను వారి వ్యాపారాన్ని వృద్ధి చేయండి నాయన. వారి చక్కని ఆరోగ్యాలు దయచేయండి నాయన. వారు నిన్ను నమ్ముకొని నీ కృపలో వర్ధిల్లే బిడ్డలుగా వారిని స్థిరపరచమని ఈ వైపు ఆకర్షించమని ప్రార్థన చేస్తుండగా మీరే సమృద్ధితో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు కోటి అనేకమైన ప్రకటనలు చేస్తుండగా ఆ ప్రకటన అన్నిటి విషయంలో మీరు కృప చూపి దయచూపి కనికరించి కాపాడమని మరొక మా నీకు పాసనలు చేరేంత వరకు నీ కృపా సమృద్ధి మా మీద, మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద నిండారుగా ఉంచమని ఉంచుతారని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమతండ్రి ప్రేమయో, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయో, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవానిస్సి ప్రార్థనా మందిరములో చేరిన మనకును మన కుటుంబాలకును మన ప్రయత్నాలకును తోడయుండి దీవించి బలపరిచి సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. కూడికి మిగించబడింది, సెలవు తీసుకున్నాం. మీ ప్రక్క వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.